ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ ముఖ్యము, తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు ముఖ్యము, లీడర్లు ముఖ్యము, సత్యవేడు ప్రజలు ముఖ్యము. అనవసరంగా నేను పోటీ చేయలేదనుకోండి పోతుంది. ఎందుకు? నేను గెలుస్తానుగా, నేను కష్టపడ్డానుగా. ఖచ్చితంగా గెలుస్తాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి గిఫ్ట్గా ఇస్తాను. నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు మమ్మల్ని పిలిచి నువ్వు మాట్లాడగలవు అని చెప్పి ప్రోత్సహించి నాకు పదవి ఇచ్చారు. నేను కృతజ్ఞతతో పార్టీకి వ్యాపారాలు కావచ్చు అన్నీ పక్కన పెట్టి పార్టీ గెలవాలని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పింది ఒకే మాట, నాన్న మనం నష్టపోయినా చంద్రబాబు గారు సీఎం కావాలి, ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు బాగుంటే వాళ్ళ చల్లని నీడలో మేము బాగుంటామని మమ్మల్ని ప్రోత్సహించి మనం ఏమైనా పర్వాలేదు మన పార్టీ గెలవాలి అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇంత కష్టపడి మేము పార్టీని, మా నాన్న ఏ రోజు కారుకు జెండా కూడా తీయలేదు, ఎంతో కష్టపడి 4.5 సంవత్సరం మేము పోరాటం చేసాము. సార్ మిమ్మల్ని అడుగుతున్నాం, మేము ఏం తప్పు చేసామని మాకు సీట్ ఇవ్వలేదు సార్. IVR స్కాల్స్లో మేము ఫస్ట్ ఉన్నాం, సర్వేల్లో మేము ఫస్ట్ ఉన్నాం. ప్రతి హృదయం సత్యవేడు ప్రజలు మేము కావాలని కోరుకుంటాం. సత్యవేడు ప్రజలందరికీ మా కుటుంబం తరపున పాదాభివందనం చేస్తున్నాను. మీ అందరి అభిమానం ఇవాళ నిన్నటి నుంచి మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం, మేము ఉన్నామని మా భుజం తట్టి మా కుటుంబంలో మీరు ఒక్కరైండి మాకు సహాయం చేసి మేము ఉన్నాం సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు ఉంటారని మాకు భరోసా ఇచ్చినందుకే మరొక్కసారి మీకు ధన్యవాదాలు సత్యవేడు ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను. సార్ ఒక చిన్న విషయం సార్, మేము గెలవగలం సార్, మీకు పార్టీకి గిఫ్ట్గా ఇవ్వాలనే మేము కష్టపడ్డాం తప్పితే ఏ రోజు కూడా సార్ పార్టీ కార్యక్రమంలో సత్యవేడు టాప్ 10లో 1గా నిలబెట్టారు తప్పితే సభ్యత్వాల్లో ఫస్ట్, ఓటర్ వెరిఫికేషన్లో ఫస్ట్. మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని తీశారు సార్. ఒక్కసారి పిలిచి మీరు ఈ తప్పు చేశారని మమ్మల్ని మేము ఏదన్నా చేస్తుంటే చెప్పొచ్చు కదా సార్, అంతేగాని కష్టపడిన వ్యక్తులకే సీట్లు అన్నారు కదా సార్. ఇంత కష్టపడి మా కుటుంబం మొత్తం కష్టపడింది కదా సార్, మేము ఏం తప్పు చేశాం? ఆదిమూలం గారు కనీసం కండువా కప్పుకొని పార్టీలో చేరలేదు, సభ్యత్వం లేదు. 5 సంవత్సరాలు మా సత్యవేడు ప్రజల్ని ఒక్కొక్క లీడర్ మీద ఎన్ని కేసులు పెట్టారో తెలుసా సార్ మీకు? కనీసం ఆయన అన్నారు ఒకరోజు, నువ్వు రాజశేఖర్ నువ్వు చంద్రబాబు నాయుడు నమ్ముకొని వెళ్తున్నావు, చంద్రబాబు నాయుడు గారు ముంచేస్తారు నిన్ను, అతను లాస్ట్ మినిట్ వరకు నిన్ను వాడుకొని వదిలేస్తానని నేను నిరంతరం చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా మాట్లాడిన ఒక వ్యక్తి మీరు ఎలా సార్ అతనికి సీట్లు ఇస్తారు? కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వారికి ఎలా సార్ సీట్లు ఇస్తారు? నిత్యం సత్యవేడులో ఉన్న ప్రతి రకముగా లబ్ధి పొందిన వ్యక్తికి ఎలా సార్ మీరు సీట్ ఇస్తారు? రబ్బర్ స్టాంప్ అని మీరు ఇక్కడ పెట్టిన ప్రతి మీటింగులోనూ చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారి పాదయాత్రలు కావచ్చు, ఆదిమూలం ఒక రబ్బర్ స్టాంప్ అని మీరు మీ నోటితో చెప్పిన వ్యక్తి ఇవాళ ఎలా సార్ మన పార్టీలో మీరు చేర్చుకోవడానికి సిద్ధపడ్డారు? నాకైతే అర్థం కాలేదు సార్. కనీసం ఒక కార్యకర్త ఇంటికి వస్తే అతని కష్టం తెలుసుకోలేని ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు సత్యవేడు ప్రజలకి. అటువంటి నాయకుడిని ఒక వారం ముందర పార్టీలో చేరంగానే మీరు పదవులు ఇచ్చేస్తే మాలాంటి 5 సంవత్సరాలు కష్టపడి ఇల్లు వాకిలి ఏది కూడా మాకంటూ సార్ మేము 5 సంవత్సరాలు ఏమీ చేసుకోలేదు. మీకోసం కష్టపడ్డాం, మీరు సీఎం అయితే అది చాలనుకొని కష్టపడ్డాం. మీరు మాకు ఇస్తారు లాస్ట్ మినిట్ లో మీరు మాకు సీట్ ఇస్తారన్న నమ్మకంతో సార్ మీకోసం కష్టపడ్డాం. ఏ మీటింగు మేము సక్సెస్ చేయలేదో చెప్పండి. మీరు పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ మేము సక్సెస్ఫుల్ గా చేశాము. మీ సహాయం మాకు ఎప్పుడు ఉంటుందని ఆశించాం సార్. ఇప్పటికీ మాకు ఎన్ని అవకాశాలు ఉన్నా మాకు మీరు కావాలి, మీ నాయకత్వంలో పనిచేయాలని ఆశపడుతున్నాం సార్.